అయ్యో సిట్టమ్మా, ఇందాకేమో మీ అన్నయ్య గుండెలు బాదుకున్నాడు, ఇప్పుడు నువ్వు గుండెలు బాదుకుంటున్నావా? అయ్యయ్యో, ఇదేటి కుటుంబం మొత్తానికి గుండెలు బాదుకునే జబ్బు ఏమైనా ఉందేటి? చెప్పంటావు చిన్నదినా, మా అమ్మకి అప్పుడప్పుడు ఇలా నడుం పట్టేస్తుంది. ఇట నడుం పట్టినప్పుడు 3 సార్లు నడుం మీద గుద్ది ఎగిరి తన్నాలా. అలా తంతేనే మా అమ్మ మామూలు మనిషి అవుద్ది, లేదంటే ఇలాగే చేతి కాలు అంగిపోయి నడుతుంది. ఏటేటేటి ఇట్ట నడుం పట్టేసినప్పుడు 3 గుద్దులు గుద్దాలా? గాల్లోకి ఎగురుతన్నాలా? అవును సీనదినా, అదో మాయదారు చెప్పు. ఏం చేద్దాం, అంతా మా కర్మ కర్మ. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు మీ నాన్న ఖాళీగానే ఉన్నారు కదా, నువ్వేమో 3 గుద్దులు గుద్దు, మీ నాన్నేమో ఎగిరి గాల్లో తంతాడు, దరిద్రం వదిలిపోద్ది. ఓసే పాపిస్తానా, మా అమ్మ నట్టుకుని దరిద్రం వదిలిపోతుంటావా? చెప్తానండి సంగతి. అమ్మో వదినా, నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారే వదినా. మా అమ్మని 3 గుద్దులు గుద్దాల్సిందే నువ్వేనా వదినా? కాలుతో తనాల్సింది కూడా నువ్వేనా వదినా? మీ అమ్మ నేను కొట్టడం ఏంటి, కాలుతో నేను తన్నడం ఏంటి? ఏ కొట్టడానికి నీ చేతులు లేవా, తన్నడానికి కాళ్ళు లేవా? ఏ ఆపోయ్యా, మళ్ళీ గుండెలు బాదుకోకయ్యా బాబు, నాకు పిచ్చెక్కేలా ఉంది. ఎంత మాట అన్నావమ్మా? కట్టుకున్న పెళ్ళాన్ని ఏ మొగుడన్నా కాలుతో తంతాడా చెప్పమ్మా? మరి నువ్వు తన్నచ్చు కదా సిట్టమ్మా. ఇదిగో సిట్టమ్మా, నువ్వు ఏడు చెప్పాలనుకున్నావో చెప్పాక గుండెలు బాదుకో. ప్రపంచంలో ఏ కన్న కూతురైనా కన్న తల్లిని కాలుతో తన్నిన చరిత్ర ఉందా? మహాపాపం వదినా, కాలుతో తన్నకూడదునా? అయితే అలా వంగిపోయి బతకమను. సిట్టమ్మా, మీ అమ్మ ఏంటంటుంది? నీ కాళ్ళు అట్టుకుంటాను, ఒకసారి నీ కాలుతో తన్ను అంటుంది వదినా. నేను తన్నడం ఏంటి? అయితే తన్నవా? నేను తన్నను. నాన్న, మన అప్పలరాజు డాక్టర్ గారు ఉన్నారుగా, ఆయన కోపాలి ఫోన్ చెయ్యి. అలాగే అమ్మా. ఏటి డాక్టర్ గారు ఫోనా? అవును వదినా, దీనికి ట్రీట్మెంట్ ఈ కాకినాడలో ఆ అప్పలరాజు డాక్టర్ ఒక్కడే చేయగలడు. కాకపోతే ఫీజు కింద 1,00,000 తీసుకుంటాడు. 1,00,000? అవును వదినా, నువ్వు వెళ్ళి డబ్బుకొచ్చాయి, నేను వెళ్ళి ఆటో ఆడుకొచ్చేస్తాను. సిట్టమ్మా సిట్టమ్మా, ఆగు. ఇప్పుడు 1,00,000 నా దగ్గర లేవు. మరైతే కాలుతో తన్నా? చూడదునా, 1,00,000 ఖర్చెడితే గాని తగ్గని రోగం అది. నీకు 1,00,000 కావాలంటే ఆ కాలుతో తన్ను, లేదంటే 1,00,000 నా చేతిలో ఎట్టదునా. కట్టుకున్న అత్త కోసం ఆ మాత్రం చేయలేనేటి? చిచి, కట్టుకున్న అత్తేటి దరిద్రంగా. అదేలే, అత్తగారి కోసం ఆ మాత్రం చేయలేనా ఏటి? ఇదిగో కోయిలమ్మత్త, నువ్వెళ్ళి ఓ పాలు అలా నిలబడు, కాలుతో తన్ని 3 గుద్దులు గుద్దేసుకుంటాను. భాస్కరో బేగం లేకురా. ముందు కాలుతో తన్నే కొడుతుందినా, 3 గుద్దులు గుప్పామని గుద్దాల, ఆ తర్వాత కాలుతో తన్నాల. అయితే కోయిలమ్మా అలా తిరుగు.
ఒకటి. అన్నయ్య వాళ్ళు ఇంకా రావట్లేదటే. ఇప్పుడు భాస్కరు ఏడైనా ఆ సరోజ్ మీ అమ్మని గుద్ది గుద్ది చంపేస్తుందిరా. ఏ సరోజ అమ్మని గుడ్డి గుడ్డి చంపేస్తుందా? అవునురా. ఏ? వదిన చాలు చాలు గోతడం చాలు. ఇప్పుడు కాలుతాను. నేను నమ్మను. సరోజ అప్పటికి అలాంటి ఏదో పని చేయరు. దరిద్ర పెదవా, నీ చెప్పేది అబద్ధం అయితే నీ చెప్పించుకోరా. నువ్వు ముందు ఆలోకి రారా. వీళ్ళు ఇంకా రావట్లేదటే. తోడా సరేనా అమ్మని కొడేస్తున్నావా? నువ్వు మంచిదాని నమ్మి మా అమ్మని నాన్న అందరినీ చేతిలో పెడితే ఇలా కొట్టుకొని చంపేస్తావా? అది కాదు భాస్కర్, అసలు ఏంటి జరిగిందంటే ఓరు నాయనా, వీళ్ళ ముగ్గురు గుండెలు బాధేసుకుంటున్నారు. ఇక నాకు మూడిందన్నమాట. బెడ్రూమ్ లో టైం చూసి మా అమ్మని కాలుతో ఎగిరెగిరి తాతావా? ఎంత ధైర్యమే నీకు? నింది అసలా ఇంట్లో ఎంతమంది ఉన్నామని తెలిసినా కూడా నా కంటి ముందే అమ్మని కాస్త తన్నిందంటే రేపొద్దున మనం ఎవరు లేనప్పుడు అమ్మని చంపేస్తుందిరా. దుర్మార్గురాలా, మా అమ్మ ఏం పాపం చేసిందనే ఆవిని సంపాలని చూసావా? నేను కావాలని చేశానా? మీరే కదా ఆవిడ నడుము పట్టేసిందన్నారు. పాపం భాస్కరో, అదేటందంటే అమ్మ సరోజా కుసింతి ఇల్లు ఊడిచిపెట్టమ్మా అంది. ఆ మాత్రానికే గుద్దులు గుద్ది చంపాలా? లేదు భాస్కర్, ఏటి ఇల్లుడమని కొట్టానా? నేనా? ఇదే ఫైనల్ వార్నింగ్. నువ్వు గానికి ఇంకో పాలి మా అమ్మ జోలికి గాని మా నాన్న జోలికి గాని మా చెల్లెల జోలికి గాలి వెళ్ళినట్టు తెలిసిందో నీ పాన తీసి నేను జైలుకి వెళ్ళిపోతాను ఏమనుకుంటున్నావో? కబర్తార్. భాస్కరు, భాస్కరు. సరోజా, ఇదొట్టి శాంపులేనే. నీకు ముందుంది ముసల పండుగ. ఇలా మా అన్నయ్య చేతిలో కుక్కలాగా తన్నులు తింటూ కుక్క సావు సరేనా? ఏ చిట్టమ్మా, ఈ సరోజని చాలా తక్కువ అంచనా ఎత్తనవే. రికార్డింగ్ డాన్సులేసి రాడు తెలిపోయిన సరోజని నేను. నీ దెబ్బ చూపించావు, త్వరలోనే నా దెబ్బ కూడా చూపిస్తాను. ఆ తర్వాత సుక్కలు కనపడాలి నీకు. చూద్దాంలే. ఎలా చూద్దాంలే. ఎలా బబ్బా. చిట్టి, చిట్టమ్మా, తలుపు తీ చిట్టి. సిట్టి, సిట్టి, అన్నా కొంచెం తొందరగా వెళ్ళవా? సిట్టి తలుపు తీ. చిట్టి, అయ్యో ఎక్కడున్నావు చిట్టి, తొందరగా రా. ఒరే అవతారం, చిట్టి తలుపు తీయట్లేదురా. అన్నా కొంచెం తొందరగా పోనీ అన్నా. నాకేదో అనుమానంగా ఉంది, తలుపు పగలగొట్టరా. అలాగే అక్క.
హాయ్ కాంతమ్మ ఆంటీ. రేయ్, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావురా? కాబోయే అత్తగారికి కార్డు ఇద్దామని. కాబోయే అత్త ఆ. ఎవర్రా నికృష్టురాలు? నువ్వే కాంతమ్మ. ఆ, ఓ, ఛీ! నేను నీ కత్తనేంట్రా? నీకు నిన్నే చెప్పాను, ఇంకొకసారి నా ఇంటికొస్తే కాళ్ళు ఎరగొట్టి చేతిలో పెడతానని. ఆ, ఆ. అయినా సిగ్గు లేకుండా నువ్వు వాడితో తిరుగుతున్నావేంటే? అమ్మా, నేను సిగ్గు లేకుండా తిరగట్లేదు, మొగుడు లేకుండా తిరుగుతున్నాను. మొగుడు లేకుండానా? మరి నా మొగ్గుని నా దగ్గర ఉండనిచ్చుంటే ఈ మన్మధరావుని పెళ్లి చేసుకునే కర్మ పట్టుండేది కాదు కదా. ఓ, నోరు ముయ్యవే. పోయి పోయి ఈ రోగిష్టోడే దొరికాడా నీకు? ఆ? రోగిష్టోడా? ఏయ్! ఉక్కు ఉక్కు బాడీ ఇక్కడ. ఒక తొక్కు తొక్కారంటే తుక్కు తుక్కు అయిపోతావు. నువ్వు ఊరుకో మన్మధరావు, పొద్దు పొద్దున్నే కొళ్ళు జోకులు నువ్వును. ఆ, ఆ, ఆ. గుళ్ళు జోకులా? ఏయ్, ముందు నా ఇంటి నుంచి బయటికి పోరా, లేదంటే ప్రాణం తీసేస్తా. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్. బట్ వైలెన్స్ లైక్ మీ ఐ కాంట్ అవాయిడ్. మన్మధరావు, నువ్విప్పుడు కేజీఎఫ్ డైలాగ్ చెప్పావా? ఎస్. డైలాగ్ చెప్పేటప్పుడు అది ఏ సినిమాతో చెప్పి చావచ్చు కదా, అర్థం చేసుకోవడానికి అరగంట పడుతుంది ఇక్కడ. సారీ నీలు. సర్లే, వచ్చిన పనేంటో చెప్పు. అలాగే కాంతమ్మత్త, మా పెళ్లికి శుభలేఖలు కొట్టించాను. నువ్వు ఆశీర్వదిస్తే నేను చుట్టాలకి ఫ్రెండ్స్ కి పంచుకుంటాను. బ్లెస్ మీ, బ్లెస్ మీ. ఏమైందిరా? నడుము పట్టేసింది అత్త. ఆహా, చూసావుగా, వంగితే పైకి లేవలేవు, పైకి లేస్తే వంగలేవు. నీకు మాత్రం నా కూతురు కావాలరా? నిన్ను సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇదిగో కాంతమ్మత్త, మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నా. ఒరేయ్, ఇంకొక్క క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేకపోతే భాస్కర్ని పిలిపించు, లేదంటే మా ఇద్దరు పెళ్లి జరిపించు. అబ్బా! దేవుడా, ఇదెక్కడి టార్చర్ అయ్యా! ఒరే అవతారం, అక్క గన్ తీసుకురా. తెస్తున్నాను అక్క. అన్నా, ఇదిగో వెళ్ళనా. చిట్టి ఎక్కడున్నో తొందరగా రా. అయ్యో, అమ్మయ్యా, వచ్చేసావా? అమ్మ ఎక్కడ తలుపు తీస్తుందో, నువ్వు ఇక్కడ లేవన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని దగ్గర టెన్షన్ పడి చచ్చిపోయాను. ఏడ్సేమంటావు బావా? అక్కడ సరోజతో పెద్ద గొడవ అయిపోయింది తెలుసా. సరే సర్లే, నువ్వు ముందు హాల్లోకి వెళ్ళి అమ్మకు కనిపించు, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. సరే బావా, ఇప్పుడు తలుపు తీస్తాను. ఏ, చిటి 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 ఏడి ఈ డ్రస్సు. మర్చిపోయాను, ఇప్పుడు వెళ్ళి మార్చుకుంటానా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బావా ఓకేనా? వచ్చేసావా? ఒక నిమిషం. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇది పట్టుకొని వెళ్ళు. ఏదేంటి బావా? ఏం లేదు, ఇది కంటిన్యూటీ. మా అక్క నీకులాగా యాక్టింగ్ చేస్తూ మందు కొడుతున్నావని మా అమ్మని నమ్మించింది. ఇప్పుడు దాన్ని నువ్వు కంటిన్యూ చేయాలి కదా. అర్థమైంది బావా, అట అయితే ఎరగతీద్దాం చూడు. వెళ్ళు 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 చిట్టి. కాంతమ్మత్త, మాలాంటి ప్రేమికుల్ని తుపాకీతో భయపెట్టలేవు. నిజమేరా? నీ పొట్టి ప్రాణానికి పెన్నుతో కొట్టినా చస్తావు, అలాంటిది గన్ అవసరమా? ఇదిగో అక్క, ఏసేయ్.
వెళ్తావా ఏసేమంటావా? ఏయ్ కాంతమత్త, అప్పారావు, సుబ్బారావు, పుల్లారావు, ఎల్లారావు అని 6 పుట్టినోడు చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాకుండా చంపేవాడు కావాలని చెప్పి మా నాన్న నాకు మన్మధరావు అని పేరు పెట్టాడే. ఏయ్ కాంతమత్త, నాతో పెట్టుకున్నావనుకో మేయర్ సీటు కాదు కదా, మున్సిపాలిటీ గేట్ కూడా తాకలేవు. ఏ ఊళ్ళో ఉన్న చెత్త అంతా నువ్వే ఎత్తుతావా? నీలు హలో కాంతమాత. చిట్టి నువ్వా? ఏంటమ్మా తలుపు కొడుతుంటే తీనేలేదు? పెగ్గవుతున్నాను కదా, ఆ మధ్యలో వినపడలేదు. అయినా నన్ను ప్రశాంతంగా మందు తాగుతుండే ఏ చిట్టి, నీకు కొంచెమైనా బుద్ధి ఉంది అసలు? పట్ట పగలు అత్తగారి ముందు మందు తాగుతున్నావా? సారీ తాత, అర్ధరాత్రి ముందు మామగారి ముందు తాగలేం కదా, అందుకే పట్ట పగలు అత్తగారి ముందు తాగుతున్నాను. చిచి, మిఠాయి కొట్టు చిట్టమంటే ఎంతో పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటుందనుకున్నాను, కానీ నిన్ను చూశాక అర్థమవుతుంది. చిచి, నువ్వింత చండాలంగా ఉంటావు అనుకోలేదు. నన్ను సడలుతానా తిడతావా? తిడతానే. ఈ రోజు నువ్వు నా చేతిలో అదపడదా? పట్టుకోవే. పట్టుకోరా. ఏంటి చేతిలో నువ్వు అయిపోయావే? అవే చూసుకుందాం. బస్తీ మేసేవా? రావే చూసుకుందాం. రావే. ఒరే తమ్ముడు, చూసావా ఈ స్వీటీ మందు కొడుతుంటే ఆ మన్మధరావు మన చిట్టెమ్మే మందు తాగుతుందనుకుంటున్నాడు రా. అవునే అక్క, ఈ స్వీటీని గనక ఊరు జనాలు చూసారంటే మొహాను ఉమ్మేస్తారే. అవునరా, ఈ రోజు మన్మధరావు గారు తిట్టినట్టే రేపు ఊరి జనాలు కూడా స్వీటీని తిడతారు. అందరి దృష్టిలో చిట్టెమ్మ పాడైపోతుంది. అవునే అక్క. మొసలాడా, నా డబ్బులతో నేను మందు కొనుక్కొని, నా చేతులతో నేను కలుపుకొని, నా నోటితో నేను తాగుతుంటే మధ్యలో నీకు నొప్పండ్రా? నువ్వు అసలు ఆడదానివేనా? ఏరా, నువ్వు మొగడు వేనాలని అడిగానా? నేను చూసావా ఎంత మాట అంటుందో? నేను మగాడిని కాదంటుంది. ఎదుగో చిట్టమ్మా, ఆయనకి లేనిపోని డౌట్స్ పెట్టకు. ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్ కి పోతాడు. నువ్వు ఆగు నీలు. ఏ చిట్టి, నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు గాని ఇలాగే బరి తెగించి మాట్లాడావంటే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతా. నీలాంబర్ని తీసుకుని ఏ దుబాయో అమెరికాకో వెళ్ళిపోతా. ఏడ్రా, నువ్వు నువ్వు మా వదిన్ని పెళ్లి చేసుకుంటావా? అవును, సరిగ్గా 5 రోజుల్లో మా పెళ్లి. నువ్వు రవిచంద్ర వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. ఏడ్రా, నీ మొహానికి మా వదిన కావాల్సి వచ్చిందట్రా. చొక్కనే పట్టుకుంటావా? నా చట్టదులు, నా చట్టదులు చిట్టి. చిట్టమ్మ, కొడితే కొట్టావు గాని ఈ ముక్కు మీద మాత్రం కొట్టకే. చూసావా నీలాంబరికి నేనంటే ఎంత ప్రేమ? ప్రేమ నా బొందా, అసలే తొమ్మితే ఊడేలా ఉంది. దాని మీద గుద్దితే ముక్కుడిపై లోపలికి వెళ్తుందేమోనని భయంగా ఉంది. మన్మధరావు, నీ మర్యాదగా చెప్తున్నాను, మా వద్ద నొగ్గేసి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణం తీసేస్తాను. చిట్టి, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అవును కదా, మరిదే కదా మా ఇంటికి పంది సింగిల్ గా వచ్చింది. ఇక మాటలు అనవసరం, ఓన్లీ యాక్షన్.
అలాగే యాక్షన్ ఇస్తాను నిన్ను. కొట్టు కొట్టు యాక్షన్ కావాలా? వదిలే చిట్టమ్మా, శ్మశానం కూడా మోసేసి ఉంటారు. మోసుకెళ్ళడానికి మనుషులు కూడా లేరు చిట్టమ్మా. శ్మశానం మూసేస్తారని బాధపడుతున్నావా? నేను చచ్చిపోతానని బాధపడుతున్నావేమో అనుకున్నాను.